శృతిని ఇంటికి తీసుకువచ్చిన మీనా ఆనందంలో, ప్రభావతి షాక్లో, శోభ, సురేంద్ర అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రోహిణి ప్రెగ్నెంట్ అని చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. ప్రభావతి అయితే అప్పుడే ఇక రోహిణి వచ్చి నేను ప్రెగ్నెంట్ అని కాదా అని చెప్పడంతో చాలా దిగులు పడుతుంది. తర్వాత గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ప్రభావతి అయితే ఏంటోదినా రోహిణి ప్రెగ్నెంట్ అని చాలా ఆనందపడ్డావు, తీరా కాదు అని తెలుస్తుల్లోకి అంతే దిగులు పడుతున్నావు అని అంటూ ఉంటే, అవునదినా రోహిణి ప్రెగ్నెంట్ అయిందని, మనోజ్ గాడి జీవితంలో మార్పులు వచ్చాయని, వాడికి కూడా అదృష్టం వస్తుందని అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని అస్సలు కూడా అనుకోలేదు. శృతి, రవి ఇంట్లో లేరని బాధపడేటప్పుడు రోహిణి ప్రెగ్నెంట్ అని తెలిసి చాలా ఆనందపడ్డాను, కానీ ఆ ఆశ కూడా ఆవిరైపోయింది. ఇప్పుడు శృతి, రవి ఇక్కడ లేరు, అనుకున్న కల నెరవేరలేదు, అందుకని ఇలా దిగులు పడుతున్నాను అని ప్రభావతి అనగానే, చూడొదినా రోహిణి ప్రెగ్నెంట్ విషయం పక్కన పెట్టేసాయి, ముందు శృతికి ఫోన్ చేసావా నువ్వు అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. అప్పుడే ఇక కామాక్షి అన్న మాటకి, లేదు శృతి అసలు నా ఫోన్ లిఫ్ట్ చేస్తుందో తనతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు, తన కళ్ళ ముందే వాళ్ళ నాన్నని ఈ బాలుగాడు అంత అవమానించినప్పుడు తను అసలు నాతో ఎలా మాట్లాడుతుంది అని అంటూ ఉంటే, చూడొదినా ఆ రోజు మీనాకి జరిగింది కూడా అన్యాయమే, ఏ భర్త కూడా తన భార్యని దొంగ అంటే తట్టుకోలేడు కదా, నీకు తెలియదు కానీ బాలుని, అన్నయ్యని ఆ ఫంక్షన్లో అవమానించాలని చాలా ప్రయత్నించారు సురేంద్ర, శోభ. ఎందుకంటే నాకు తెలిసి వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఫంక్షన్లో పెద్ద గొడవ జరిగేలా చేసి అప్పుడు శృతిని, రవిని వాళ్ళ ఇంటికి ఇల్లరికం తీసుకువెళ్ళిపోవాలని వాళ్ళు ప్లాన్ చేశారు అని అంటూ ఉంటుంది కామాక్షి. ఈ టైంలో నువ్వు శృతికి ఫోన్ చేయకుండా ఉండకూడదు, శృతికి పదే పదే ఫోన్ చేస్తూ తనని ఇంటికి రమ్మని చెప్పాలి అని అంటూ ఉంటుంది కామాక్షి. అయితే చెయ్యొదినా ఫోన్ చేసి మాట్లాడు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక కామాక్షి చెప్పినట్టే శృతికి అయితే ఫోన్ చేస్తుంది ప్రభావతి. ఇక శృతికి ఫోన్ చేసి, అమ్మ శృతి ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతూ ఉంటే, పక్కనే ఉన్న శోభ అయితే నువ్వు మాత్రం అస్సలు కూడా ఇంటికి రానని చెప్పేసాయి, తెగించి చెప్పు అని పక్క నుంచి ఇక ముందు ఫోను ఎత్తొద్దనే చెప్పిన శోభ శృతి బాగోదని చేస్తూనే ఉంటుంది ఫోన్ అని ప్రభావతి ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే మన ఇంటికి మీ ఇద్దరుని కూడా వచ్చేయమని చెప్పడానికి ఫోన్ చేశానమ్మా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక శృతి అయితే అతను అక్కడ ఉన్నంతసేపు కూడా నేను ఆ ఇంట్లోకి అడుగు కూడా పెట్టనత్తయ్య అని అంటూ ఉంటుంది. శృతి అయితే బాలుగాడు గురించి నీకు తెలిసిందే కదమ్మా, నువ్వు ఉన్నప్పుడు కూడా ఏదో ఒక విషయంలో ఇంట్లో ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంటాడు, వాడి గురించి నీకు కొత్తగా తెలిసేదేముంది, వాడి పద్ధతి గురించి, వాడు శాడిజం గురించి తెలుసుకోవడం, నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి, జరిగిందేది మనసులో పెట్టుకోకుండా ఎప్పటికైనా నువ్వు ఈ ఇంటికి వచ్చేదానివే కదా, మన ఇంటికి వచ్చేవమ్మా, రవిని తీసుకొని వచ్చేసాయి, జరిగిందేదో జరిగిపోయింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక శృతి అయితే ఇప్పుడు అంకుల్ని నేను అలాగే కొడితే మీరు ఊరుకుంటారా అత్తయ్య అని అంటూ ఉంటుంది. శృతి అయితే ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది. ప్రభావతి షాక్ అయిపోతూ, అదేంటమ్మా అంత మాట అన్నావు అని అనగానే, నేను ఆ మాట అంటేనే మీకు నచ్చడం లేదే, మరి అంతమంది ముందు మా నాన్నని అలా కొడుతూ ఉంటే నాకెలా ఉంటుందంటే, దయచేసి నన్ను మాత్రం ఇంటికి రమ్మని పిలవకండి, నేను ఆ బాలు ఇంట్లో ఉంటే మాత్రం అస్సలు కూడా ఇంట్లోకి నేను అడిగే పెట్టను, రవి నేను మా పుట్టింట్లోనే ఉండిపోతాము అని శృతి అయితే చెప్తుంది. అది విని ఒక్కసారి ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. బాగా చెప్పావు శృతి, మీ అత్తగారు ఇంకోసారి ఫోన్ చేయడానికి నీకు భయపడుతుంది అని శోభ అంటూ ఉంటుంది. నాకు డబ్బింగ్ చెప్పే టైం అయిందమ్మా, నేను వెళ్ళొస్తాను అని శృతి అయితే అక్కడి నుంచి వెళ్తుంది. తర్వాత ఇక శృతి ఇలాగే సమాధానం చెప్పిందని శోభ అయితే సురేంద్రతో చెప్పి చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇక మన అమ్మాయి, మన అల్లుడు మన కళ్ళ ముందే ఉంటారండి, నాకు తెలిసి శృతి ఆ ఇంట్లో అడుగు పెట్టదు, ఆ ఇంట్లో నుంచి ఆ బాలుగాడు బయటికి పోడు, ఇదే కదా మనం కోరుకుంది,
ఇప్పుడు ఆ సత్యానికి మనం పెద్ద షాకే ఇచ్చాము అని సురేంద్ర కూడా ఆనందపడుతూ ఉంటాడు. తర్వాత ఇక రోహిణి అయితే కిచెన్లోకి వస్తుంది. అప్పుడు ఇక కిచెన్లోకి వచ్చి మీనాని అంటూ ఉంటుంది, కొంచెం హాట్ వాటర్ ఇస్తావా మీనా, కడుపులో ఏదోలా ఉంది అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక రోహిణితో నువ్వు ప్రెగ్నెంట్ అని చాలా ఆనందపడ్డాము, అత్తయ్య అయితే ఎంతో సంబరపడ్డారో, కానీ తీరా ప్రెగ్నెంట్ కాదని తెలిసాక అత్తయ్య చాలా దిగులు పడుతున్నారు, నీకు కూడా బాధ ఉంటుందనుకో అని అంటూ ఉంటుంది. మీనా అయితే నాకు కూడా బాధగానే ఉంది, కానీ ఎక్కువగా అత్తయ్యని నిరాశపరిచినందుకే నేను బాధపడుతున్నాను మీనా. అత్తయ్య నాకు ప్రెగ్నెంట్ అని మనవడినో మనవరాల్లో ఇస్తానని చాలా సంబరపడిపోయారు, కానీ తీరా నేను ప్రెగ్నెంట్ కాదని తెలిసిన తర్వాత ఇలాగా చాలా దిగులు పడ్డారు, అదే బాధగా ఉంది అని అంటూ ఉంటుంది. మీనా అయితే పర్వాలేదులే రోహిణి, మీకు పెళ్ళై ఎన్ని రోజులైందని, ఇంకా ముందు చాలా రోజులున్నాయి అని అంటూ ఉంటుంది మీనా. ఇంతలో ఇక కాఫీ తీసుకురమ్మని చెప్తాడు సత్యం. అయితే మీనా అప్పుడే కాఫీ తీసుకొని వస్తుంది. ఇంతలో ఒక పార్సిల్ అబ్బాయి పార్సిల్ అయితే తీసుకొస్తాడు. సార్ పార్సిల్ అని అంటూ ఉంటాడు. అప్పుడే ఎవరి పేరు మీద వచ్చింది పార్సిల్ అని అడుగుతూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక పార్సిల్ వచ్చింది ఎవరి పేరు మీద అంటే రవి పేరు మీద పార్సిల్ వచ్చింది సార్ అని అతను అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అది విని, అమ్మా మీనా, రవికి పార్సిల్ వచ్చిందంట, వచ్చి తీసుకోమని చెప్పు అని అంటూ ఉంటాడు సత్యం. మర్చిపోయి రవి ఉన్నాడేమో అని. అప్పుడే అందరూ కూడా ఇక సత్యం ఇంకా చూస్తూ ఉంటే మీనా అయితే మావయ్య రవి అని అంటూ ఉంటుంది. మీనా అవును కదా, రవి లేడు కదా అని అనుకుంటూ సరేనమ్మా ఆ పార్సిల్ తీసుకో అని అంటూ ఉంటాడు సత్యం. ఇంతలో ఇక ప్రభావతి అయితే రవి పేరు వినబడింది, రవి వచ్చాడా అని కంగారు పడుతూ హాల్లోకి అయితే వస్తుంది. అప్పుడే ఇక మనోజ్ అయితే రవి రాలేదమ్మా, వాడి పేరు మీద పార్సిల్ వచ్చింది అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే రవి రాలేదా, వాడి పేరు వినపడితే వాడు వచ్చేసాడేమో, ఈ అమ్మని వదిలి ఉండలేక వచ్చేసాడేమో అని చాలా సంబరపడ్డాను అని అంటూ ఉంటే, ఏవండి వాళ్ళు వచ్చేటట్టు నాకు కనిపించడం లేదు, శృతికి ఫోన్ చేసి అంటే బాలు ఇంట్లో ఉన్నంతసేపు నేను రానని కరాఖండిగా చెప్పేసింది అని అంటూ ఉంటే, అప్పుడే ఇక సత్యమైతే అలా ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఉండగా, రే బాలు నువ్వు వెళ్ళి శృతి వాళ్ళ నాన్నకి సారీ చెప్తే శృతి కరిగి ఇంటికి వస్తుందిరా అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే అంటే నేను వెళ్ళి ఆ సురేంద్ర కాళ్ళు పట్టుకొని మా ఆవిడ్ని దొంగ అన్నారు, అప్పుడు మిమ్మల్ని కొట్టాను, నా తప్పే మిమ్మల్ని కొట్టడం, మా ఆవిడ దొంగ అని నేను అతని ముందు ఒప్పుకొని మోకాళ్ళ మీద నిలబడి దండం పెట్టి క్షమాపణ అడగాల అని అంటూ ఉంటాడు. బాలు అడిగితే తప్పేమీ లేదో వెళ్ళి అడుగు అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే నా ప్రాణం పోయినా ఆ సురేంద్రకి నేను క్షమాపణ చెప్పను అని అంటూ ఉంటాడు బాలు. ఇక రవి శృతి మన ఇంటికి రారండి, ఈ మూర్ఖుడు మారడు అని అంటూ ఉంటుంది ప్రభావతి. తన భార్యని దొంగ అనేసరికి వీడికి పొడుచుకొచ్చిందట. తన భార్యని దొంగ అంటే ఏదో 2 తిట్లు తిట్టి దాన్ని తీసుకొని వచ్చేయొచ్చు కదా, మళ్ళీ అక్కడే ఉండి అన్ని మాటలు ఎవడు వినమన్నాడు విన్ని అని ప్రభావతి అంటూ ఉంటే, నేను వచ్చేసేవాణ్ణి వెనక్కి పిలిచి మరీ అవమానించాడు ఆ సురేంద్ర. ఆ విషయాన్ని ఈ ప్రభావతమ్మ మర్చిపోయినట్టుంది నాన్న అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక సత్యమైతే ప్రభా వాడు చెప్పింది కూడా నిజమే కదా, సురేంద్ర కావాలని గొడవ పెట్టుకొని అవమానించాడు అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక ప్రభావతి అయితే చూడండి, మీరు గనక వాడిని వెనకేసుకొచ్చారంటే మాత్రం ఊరుకోను, నువ్వు ఎలా తీసుకొస్తావో నాకు తెలీదురా బాలు, నా కొడుకు కోడలు మళ్ళీ నా ఇంట్లో ఉండాలి అంతే, నువ్వేం చేస్తావో ఏం చెయ్యలేవో మొత్తం కూడా నువ్వే తేల్చుకో, నువ్వు వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొచ్చే వరకు నేను ఇంట్లో భోజనం కూడా చేయను అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక ప్రభావతి మాట విని అప్పుడే ఇక సత్యం అలాగే అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో ఇక మీనా అయితే రాత్రి కూర్చొని బాలుతో అంటూ ఉంటుంది, ఏవండి శృతిని రవిని ఇంటికి తీసుకొద్దాము,
మీరు రవితో మాట్లాడండి, నేను శృతి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. శృతి ఖచ్చితంగా నా మాట వింటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అత్తయ్య గారు చూశారు కదా ఎంత బాధపడుతున్నారో. ఈ గొడవ మన వల్లే జరిగింది, ముఖ్యంగా నా వల్లే జరిగింది. నేనే ఆ రోజు వాళ్ళ మాటల్ని భరించుంటే సరిపోయేది. మీ దగ్గరికి వచ్చి మీ మీద పడి ఏడ్చినప్పుడు ఏడవకుండా ఉండుంటే సరిపోయేది అని మీనా అంటూ ఉంటుంది. ఎలాగైనా సరే రవిని శృతిని ఇంటికి తీసుకురావాలండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక బాలు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ బాలు కూడా రవితో మాట్లాడాలని నిర్ణయం తీసుకుంటాడు. తరువాత రోజు డబ్బింగ్ చెప్పడానికి శృతి అయితే స్టూడియోకి వెళ్తుంది. ఇక రవి అయితే రెస్టారెంట్లోనే ఉంటాడు. తర్వాత బాలు రెస్టారెంట్లో రవి ఫ్రెండ్కి అయితే కనిపిస్తాడు. కనిపించిన తర్వాత బాలు అన్న అని పిలుస్తూ ఉంటాడు. అతనైతే నువ్వా, మా రవిగాడు రెస్టారెంట్కి వస్తున్నాడా అని అడుగుతూ ఉంటాడు. బాలు వస్తున్నాడన్నా, రెస్టారెంట్లోనే ఉంటున్నాడు అని అంటూ ఉంటే ఏంటి రెస్టారెంట్లోనే ఉంటున్నాడా, అదేంటి అని అంటూ ఉంటాడు బాలు. అదే అన్నా, నేను కూడా ఇదేంట్రా రెస్టారెంట్లోనే ఉంటున్నావు, ఇంటికి వెళ్ళవా అని అడుగుతూ ఉంటే నీకు పెళ్ళైతే తెలుస్తుందిరా ఆ బాధ. అటు అమ్మా నాన్న ఇటు భార్య ఎవరి మాట వినాలో ఎవరి మాట వినకూడదో కూడా అర్థం కాక ఇక్కడే ఉండిపోతున్నాను. ఇక్కడే కొన్ని రోజులు ఉండిపోతానని రెస్టారెంట్లోనే ఎటువంటి సౌకర్యం లేని ఒక చిన్న గదిలో ఉంటున్నాడన్నా అని అంటూ ఉంటాడు అతను. అప్పుడే అది విని అంటే రవిగాడు అటు తన భార్యకి నచ్చ చెప్పలేక ఇటు ఇంటికి తిరిగి రాలేక ఇక్కడే రెస్టారెంట్లో ఉంటున్నాడా. వీడు అత్తగారింట్లో సంతోషంగా ఉంటాడని నేను అనుకున్నానే. లేదు, రవిగాడు కూడా బాధపడుతున్నాడంటే నేను కూడా వెళ్ళి రవిగాడికి చెప్పాలి, అర్థమయ్యేలా అక్కడ ఏం జరిగిందో వాడికి తెలియాలి అని బాలు రెస్టారెంట్లోకి వెళ్తాడు. అప్పుడే బాలుని చూసి ఏంటన్నయ్య ఎలా వచ్చావు అని అడుగుతూ ఉంటాడు రవి. రే రవి, నువ్వు ఇంటికి వెళ్లకుండా రెస్టారెంట్లోనే ఉంటున్నావా అని అంటూ ఉంటే ఏ ఇంటికి వెళ్ళాలన్నయ్యా, అది నా ఇల్లు కాదు, శృతి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు. ఆ ఇంట్లో నేనుంటే నాకు లోకువే కదా అని అంటూ ఉంటాడు రవి. అయితే మరి మన ఇంటికి వచ్చేయచ్చు కదరా అని అంటూ ఉంటే నీకు తెలియదేమన్నా ఉండదన్నయ్య, ఫంక్షన్లో జరిగిన గొడవకి శృతి చాలా కోపంగా ఉంది. ఇక శృతిని కంట్రోల్ చేయడం నా వల్ల కావడం లేదు. తను అదో రకం, అస్సలు కూడా మాట వినదు అని అంటూ ఉంటే ఆ మాట విని చెప్తూ ఉంటాడు రవి. అయితే అన్నయ్య, ఆ రోజు నువ్వు మా మావయ్యని కొట్టడం తప్పు, కానీ ఆ తర్వాత ఏం జరిగిందో కూడా మాకు తెలీదు. ఏదో పెద్ద గొడవే జరుగుంటుంది. అప్పటి వరకు కూడా సహనంతో ఓర్పుతో మౌనంగా ఉండి గొడవ జరగకూడదని నువ్వు ఎవరితో కూడా మాట్లాడకుండా ఒక పక్కన కూర్చొనున్నావు. అలాంటి నువ్వు సడన్గా మా మావయ్యని కొట్టావంటే ఏదో బలమైన కారణమే ఉంటుందని నేను అనుకున్నాను అని అంటూ ఉంటాడు రవి. అయితే అప్పుడే ఇక రవి అన్న మాటకి బాలు అయితే అప్పుడే అంటూ ఉంటాడు, అసలు ఆ సురేంద్ర ఎన్నెన్ని మాటలు అన్నాడో తెలుసా. నువ్వు అక్కడ లేవు, కానీ ఉంటే నీకు అర్థమయ్యేది. మీ వదిన్ని దొంగ అన్నాడు. ఇలాంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చావు, అడుక్కొని తినొచ్చు కదా అని నాన్నని అవమానపరిచాడు. తీరా మీ వదిన పుట్టింటి వాళ్ళని కూడా దూషించాడు. వాళ్ళ పుట్టింటి వాళ్ళని కూడా దొంగ అన్నాడు. ఇన్ని మాటలు అన్నాడ్రా అని అంటూ జరిగిందంతా కూడా చెప్తాడు. అప్పుడే రవి అయితే అన్నయ్య, ఇన్ని మాటలు అన్నాడని నాకు నిజంగా తెలీదు. వదిన మా ఇద్దరు పెళ్లి చేసింది, మమ్మల్ని ఒకటి చేసింది. ఆ రోజు మా పెళ్ళి మీ ఎవ్వరికీ కూడా ఇష్టం లేకపోయినా తను ఏం జరుగుతుందో అన్నీ కూడా ఊహించుకొని మాకు సపోర్ట్ చేసింది. మమ్మల్ని ఇంటికి వచ్చేలా తనే అన్నీ కూడా చెప్పి ఇంటికి తీసుకువచ్చింది. నాన్నకి నచ్చ చెప్పింది. అలాంటి వదిన మీద ఇలాంటి నిందలు వేశారంటే నాకు చాలా బాధగా ఉందన్నయ్య అని అంటూ ఉంటాడు రవి. రే రవి, నేను చెప్పేది ఒక్క మాటే. అమ్మ మీ గురించి చాలా బాధపడుతుంది. తిండి కూడా తినడం లేదు. మీ ఇద్దరు ఇంటికి వచ్చేయండ్రా. ఇంటికి వస్తే అమ్మ చాలా ఆనందపడుతుంది. నేను ఇంతకు మించి ఏమీ చెప్పలేను. నాకు శృతి మీద కానీ నీ మీద కానీ ఎటువంటి అసలు కోపం లేదు. ఎందుకంటే మీ ఫంక్షన్ బాగా జరగాలని నేను కోపాన్ని అంచుకొని ఉన్నాను అని అంటూ ఉంటాడు బాలు. అయితే
అప్పుడే ఇక నాకు అర్థమైందన్నయ్య అని రవి శృతికి మరోసారి నచ్చ చెప్పి చూస్తాను అని అంటూ ఉంటాడు. తర్వాత ఇక మీనా అయితే డబ్బింగ్ స్టూడియోకి వెళ్తుంది. అప్పుడే శృతి డబ్బింగ్ చెప్తూ ఉండగా మీనా మినీ గురించి వచ్చింది అని అక్కడ ఉండే అతను చెప్తాడు. అప్పుడే ఇక శృతి బయటికి వస్తుంది. మీనాతో మాట్లాడకుండా మౌనంగా నుంచొని ఉంటుంది. ఏంటి శృతి, నాతో మాట్లాడటం కూడా నీకు ఇష్టం లేదా అని అంటూ ఉంటుంది. అప్పుడే శృతి అయితే అదేం లేదు మీనా అని అంటూ ఉంటుంది. శృతి, చూడు శృతి, నీకు కోపం రావడంలో అర్థం ఉంది. కన్న తండ్రిని అలా అందరి ముందు కొడుతూ ఉంటే ఏ కూతురికైనా బాధ కలుగుతుంది. కానీ అంతకుముందు మీ నాన్న అన్న మాటలు అసలు ఎంత దారుణంగా ఉన్నాయో నీకు తెలీదు. మీ నాన్నగారు నన్ను దొంగ అన్నారు. అప్పటికి కారణం చెప్తూనే ఉన్నాను. అయినా సరే ఆయన వినిపించుకోకుండా నా పుట్టింటిని తిట్టారు, మావయ్యని హేళన చేశారు. అంతమందిలోనూ మావయ్యని తిడితే ఆయన తట్టుకోలేకపోయారు, అందుకనే కొట్టారు. నా భర్త తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. మీరు ఇంటికి రాకపోతే మావయ్య అత్తయ్య సరిగ్గా భోజనం చేయడం లేదు. ఇక అత్తయ్య గురించి తెలిసిందే కదా నీకు అని అంటూ మీనా చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక రవి నా కొడుకు లాంటివాడు, మీరిద్దరూ సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడూ కూడా కోరుకుంటాను. అలాంటి మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేసింది దానికి కారణం నేనేనని చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. మీ ఇద్దరిని ఒక్కటి చేసిన నేనే ఇంట్లో నుంచి మళ్ళీ మీ ఇద్దరిని పంపించేశానంటే నాకు చాలా బాధగా ఉంది. దయచేసి నా మాట విని ఇంటికి వచ్చే శృతి, ప్లీజ్ శృతి అంటూ చేతులు పట్టుకుంటుంది. మీనా అయితే నన్ను ఒక అక్క అనుకొని ఈ అక్క చేసిన తప్పులని క్షమించు అని అంటూ చెప్తూ ఉంటుంది. ఎమోషనల్ అవుతుంది. అలా మీనా ఎమోషనల్ అయ్యేసరికి శృతికి కూడా కొంచెం తగ్గి, మీనా అదే మాట మీనా, మా అమ్మ నాన్నతో చెప్పి నేను ఇంటికి వస్తాను, నువ్వేమీ బాధపడుకో అని అంటూ ఉంటుంది శృతి. అయితే అప్పుడే మీనా అక్కడి నుంచి వచ్చేస్తుంది. మీనా వచ్చేసిన తర్వాత ఈ విషయం వెంటనే మమ్మీకి చెప్పి నేను ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. రవి కూడా రెస్టారెంట్లోనే ఉంటున్నాడు తప్ప ఇంటికి కూడా రావడం లేదు. రవి కూడా చాలా బాధపడుతున్నాడు అని అంటూ శృతి ఆలోచించుకొని శృతి అయితే ఇంటికి వెళ్తుంది. శృతి ఆ టైంలో ఇంటికి రాదని తెలుసుకొని అప్పుడే ఇక శోభ అలాగే సురేంద్ర ఆ రోజు ఫంక్షన్లో బాలుని సత్యాన్ని అవమానించడానికి పెట్టిన మనుషులకి అమౌంట్ అయితే ఇస్తూ ఉంటారు. ఇదిగోండ్రా, మీ మట్టికి మీరు బాగానే యాడ్ చేశారు, కానీ ఆ బాలుగాడు సహనంతో ఓర్చుకున్నాడు. చివరికి మా వల్లే గొడవ అయితే జరిగిందనుకో. మీనాని దొంగ అని అనేసరికి, అన్ని రాని మాటలు అనేసరికి ఆ బాలుగాడికి కోపం వచ్చింది. అయినా ఆ బాలుగాడికి కోపం రావాలని నేను వాడిని రెచ్చగొట్టేలా మాట్లాడాను. నీ చేత కాలు తొక్కించిన, ఈపు మీద కొట్టించిన, అలాగే ఆ సత్యంగాడికి కూడా అవమానించిన, నా స్నేహితుడి చేత ఆ సత్యాన్ని కాలుతో కొట్టించినా కూడా ఎవ్వరికీ కూడా ఇంత కూడా కోపం తెచ్చుకోలేదు. వాళ్ళు ఫంక్షన్ బాగా జరగాలనుకున్నారు, కానీ ఈ ఫంక్షన్ పెట్టింది చెడగొట్టాలని. అలాంటిది మేమెందుకు ఊరుకుంటాము? మాకు ఆ ఛాన్స్ ఇచ్చింది మీనా. ఆ మీనా ఏమీ దొంగది కాదు, కానీ దొంగ అని సృష్టించాము. అలా అవమానపరిస్తే ఖచ్చితంగా బాలుగాడికి కోపం వస్తుందనుకున్నాము. అలాగే బాలుగాడికి కోపం వచ్చింది అని అంటూ చెప్తూ ఉంటాడు సురేంద్ర. అప్పుడే ఇక మీనా విషయంలో ఫంక్షన్లో గొడవ చేయడానికి కారణం సురేంద్ర, శోభ ఇద్దరు ఆడిన నాటకాలే అని తెలుసుకొని శృతి అయితే చాలా బాధపడుతుంది. మమ్మీ డాడీ ఇంత దిగజారిపోయి ఆ రోజు కావాలని ఫంక్షన్లో గొడవ చేశారా? ఆ రోజు నా ఫంక్షన్లో నేను ఏడ్చేలా చేశారా? వీళ్ళు ఇంత స్వార్థంగా ఆలోచిస్తారని అస్సలు అనుకోలేదు. ఇంకా వీళ్ళు మాటలు విని నేను ఇక్కడ ఉంటే రవిని నేను దూరం చేసుకున్నట్టే అవుతుంది. లేదు, ఇక నేను మా అత్తగారింటికి వెళ్ళిపోతాను. మా అత్తగారింటికి వెళ్ళిపోతాను. మమ్మీతో చెప్తే వెళ్ళనివ్వదు, మమ్మీతో చెప్పకుండానే రవిని తీసుకొని వెళ్ళిపోతాను అని శృతి అయితే రవి దగ్గరికి వెళ్తుంది. మన ఇంటికి వెళ్ళిపోదాం పద రవి అని అంటూ ఉంటుంది శృతి. మన ఇంటికంటే అని అంటూ ఉంటే అదే
అత్తయ్య మావయ్య అందరూ ఉన్న ఇంటికి అని శృతి అనగానే రవి చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఇక రవి శృతి ఇంటికైతే వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరిని చూసి ప్రభావతి చాలా ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే వచ్చేసావమ్మా శృతి అని అంటూ ఉంటే, వచ్చేసాను అత్తయ్య, మీనా వల్లే నేను ఇంటికి వచ్చాను అని శృతి అంటుంది. బాలు అన్నయ్య వచ్చి నన్ను ఇంటికి రమ్మని బ్రతిమలాడాడు, అందుకే వచ్చాము అని చెప్తూ ఉంటాడు. రవి కూడా అప్పుడే చూసావా ప్రభా, ఈరోజు వీళ్ళిద్దరి ఇంటికి రావడానికి కారణం మన బాలు మీనాని, ఇప్పటికైనా వాళ్ళ విలువ తెలుసుకో అని అంటూ ఉంటాడు సత్యం. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.